హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోమ్ మేడ్ గీ అండి. చాలా మంచి టేస్టీతో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా హ్యాండ్తోని. ఇలాగా 10-15 రోజుల పాల మీద మేగడని నేను ఒక బౌల్లోకి స్టోర్ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గేదె పాల నుంచి తీసుకున్న మేగడండి. ఇలాగా మేగడని ఒక బౌల్లోకి యాడ్ చేసి ఇలాగా విస్కర్ తోటి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫాస్ట్గా తిప్పండి. ఈ విధంగా హ్యాండ్తోని ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం తిప్పుతున్నప్పుడే వెన్నపూస అనేది మనకు కనిపిస్తుందండి. వాటర్ అనేవి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి మ్యాక్సిమం. ఆ వాటర్ వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా తిప్పండి. ఇలాగ తిప్పుతున్నప్పుడే చూస్తున్నారు కదా, మేగడ అనేది మంచిగా పైకి తేలుతుంది. వాటర్ పిండేసుకొని ఒక కడాయిలోకి యాడ్ చేసుకోండి. మనకి మిగిలిన పులిసిన మజ్జిగతో ఇంకొంచెం వాటర్ వేసి మొక్కలకు వేసుకోండి. మొక్కలు బాగా బలంగా ఉంటాయి. మనం కడాయిలోకి వేసుకున్న వెన్నపూసని స్టవ్ వెలిగించే సిమ్లో పెట్టేసి నెయ్యిని మంచిగా కరగబెట్టుకోండి. మంచి సువాసన వచ్చే వరకు కరగబెట్టుకోవాలండి. పచ్చి వాసన లేకుండా ఉండే వరకు కరగబెట్టేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.